ఎన్నిసార్లు చెప్పాను తెలుసా ఇప్పటికీ. అరే మీరు రాజ్యాంగం తెలీదా మీకు? రాజ్యాంగం చదివి సావరా మీరు? అసలు రాజ్యాంగం అంటే ఏంటి అంటారా మీరు? నాకు అర్థం కాదు. అరే చాట్‌జీపీటీలో కొట్టరా, మతపరమైన స్వేచ్ఛ ఉందా లేదా మనుషులకి ఈ భారతదేశంలో కొట్టి సావంట్రా. ఎలా డిప్యూటీ స్పీకర్ అయి సచ్చావు? నీకు ప్రజలు ఓట్లు ఎలా వేశారు? ఏం మాయ మాటలు చెప్పేవారు నాయన? నాకు అర్థం కావట్లా నీకు. ఏం మాయ మాటలు చెప్తే ఓట్లు వేశారు? ఎలా గెలిచావు? ఎలా ఎమ్మెల్యే అయి సచ్చావు నువ్వు? రాజ్యాంగం తెలియని నీలాంటి వాళ్ళందరూ ఎమ్మెల్యేలు అయితే దళితులు, క్రైస్తవులు ఇలా ఏడ్చి చావాల్సిందే తప్పదు. నీలాంటి విద్యా విజ్ఞానం లేని నువ్వు చదువుకుని వచ్చు, నాకు తెలుసు. రాజ్యాంగం చదివి సావలేదని నా బాధ. ఆర్టికల్ 25లో, ఆర్టికల్ 14, ఆర్టికల్ 19 ఏముంటాయి సార్? సమానత్వం, సమాన హక్కులు, మత స్వేచ్ఛ, ఇదే కదా ఉంటుంది. మాకు మా చర్చిలు కట్టుకోవడానికి స్వేచ్ఛ ఉంది, మేము మా దేవుని ఆరాధించుకోవడానికి ప్రార్థన చేసుకోవడానికి స్వేచ్ఛ ఉంది. ఇది ప్రజాస్వామ్య దేశం, ఇది అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగ దేశం. ఈ దేశానికి రాజ్యాంగమే చట్టం. నీకు ఇవేవి కాకుండా పోయి నువ్వు కొత్త చట్టాన్ని, కొత్త రాజ్యాంగాన్ని రాస్తావు, రాయ్. అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని కొట్టాయి, నీ రాజ్యాంగం ప్రవేశపెట్టు దేశానికి. నీ రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టు. క్రైస్తవుల మందిరాలు కట్టకూడదు, కడితే కూల్చేస్తాం. దళితులు ఇల్లు కట్టుకోకూడదు, కడితే కూల్చేస్తాం. ఇది నీ రాజ్యాంగం. హిట్లర్ అనుకుంటున్నావు నువ్వు? హిట్లర్ పరిపాలన చేయడానికి ఎక్కడ ఉంటున్నావు?